హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ఆహ్, కొన్ని అద్భుతమైన విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అదేంటంటే, ఈ సమాజంలో చాలా వరకి నిన్నెవరు యాక్సెప్ట్ చేయట్లేదు, నిన్నెవరు మెచ్చట్లేదు, నిన్నెవరు మంచోడు అనట్లేదు, నిన్నెవరు ఆహ్, ఇది మనుషుల లెక్కలోకి తీసుకోవట్లేదు అని చాలామంది చాలా వరకి ఈ సొసైటీలో కొంతమందిని మాట్లాడుతుంటే మనం విన్నామనమాట. దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు నిన్ను ఎవరు మంచోళ్ళు అనట్లేదు, నిన్నెవరు మెచ్చట్లేదు, నిన్నెవరు ఒప్పుకోవట్లేదు, నిన్నెవరు యాక్సెప్ట్ చేయట్లేదు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నటిస్తున్నావా? జీవిస్తున్నావా? అనేది మనకి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం? మనం చేసేది మనస్ఫూర్తిగా చేస్తున్నామా? ఒకరి మెప్పు కోసం చేస్తున్నామా? అనేది మనం ఆలోచించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వేదన్నా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు నీకెవడన్నా సపోర్ట్ చేషినా, నువ్వేమన్నా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు నీకెవడన్నా వెన్ను తట్టి నేనున్నా అని చెప్పిండా? నువ్వేమన్నా ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు, ఎవరితోటన్నా ఫైట్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఏదైనా సిట్యుయేషన్‌లో నువ్వు ఫాల్ డౌన్ అయినప్పుడు, ఎవడన్నా నీ దగ్గరికొచ్చి ఏమన్నా చేషినా, ఏమన్నా ఆర్థిక సహాయం చేషినా, మాట సహాయం చేషిందా? ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తీసుకోడు. ఎందుకు అంటే, మనుషులుకి అంత ఈజీగా ఎవడికేం చేయడు. ఫ్రీగా ఎవనికేమి ఇవ్వడు. కాకపోతే కొంతమంది మంచి మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో పాపం ఇట్లా జరిగిందా అని అంటారు. మంచి మనసు ఉన్న వాళ్ళు. అంతే గాని నీకేదో డబ్బులిచ్చి, నీకేవో ఆస్తులిచ్చి, 4 రోజులు నేను తీసుకుపోయి పెంచి పోషించి ఇలాంటివి చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎవ్వడు ఉండడు. దానికి ఒక రీజన్ ఏంటంటే, వాడి జీవితమే వాడికి సరిపోదు. వాడి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ తోటే ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ తోటే వాడు పోరాడుతూ ఉంటాడు. వాడి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ తోటే వాడు సతమతం అయిపోతూ ఉంటాడు. ఇంకా నిన్ను తీసుకుపోయి నేను తలకాయ మీద ఎక్కడ పెట్టుకోవాలని ఒక చూసుకునేంత ఉండకపోవడం ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఏంటంటే గర్వం, అహంకారం కొంతమందిలో ఉంటుంది. వీడు ఇట్లయితే నాకేంది, మంచిగానే అయ్యిండు, వీనికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే నాకేంది, మంచిగానే వచ్చినాయి, మంచిగా ఉన్నప్పుడు ఆగిండా అది ఇలాంటి అనేది చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు. మునిగినోని మీద ఒక రాయేసే బ్యాచ్ అని అంటారు కదా, మునిగినోని మీద ఒక రాయేసే బ్యాచ్ అంటారు కదా, ఆ బ్యాచ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లల్లో జనాలు నిన్ను ఇలా అంటున్నప్పుడు, జనాలు ఇలా నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ గురించి అనుకుంటున్నప్పుడు నువ్వు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చిన వాడు ఎవడు ఉండడు. నీ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. నీ బ్రదరో, నీ సిస్టరో, నీ మదరో వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు. అంతకు మించి బయటవాడు ఎవడు సపోర్ట్ చేయడు. బయటవాడు ఎవడు నిలవడు. అయ్యో పాపం అనేవాళ్ళే. మంచి మనసు ఉంటే తప్ప అయ్యో పాపం అంటారు. అంతేగాని అంతకు మించి వాళ్ళు కూడా చేసేది ఏమి ఉండదు. చాలా వరకి కొన్ని మన క్యారెక్టర్ ఎట్లుండాలి అంటే, మనం కూడా అవతల వ్యక్తులు మనకి ఎంతవరకు సహాయం చేస్తారు, ఎంతవరకు సహాయం చేయడు, ఎవడు మనోడు, మనం ఆపదలో ఉన్నప్పుడు మనతో ఎవడు వెన్నుదంటి ఉంటాడు, మనం ఆపదలో లేనప్పుడు, మనం ఫాలో అయినప్పుడు మన గురించి బయట వ్యతిరేకంగా మాట్లాడి అది ఒక రకమైన ఆనందాన్ని పొందే బ్యాచ్ ఉంటుంది. అలాంటి వాడు ఎవడో మనం తెలుసుకొని వాళ్ళని దూరంగా పెట్టి, మనకెవడైతే సన్నిహితుడో, స్నేహితుడో అయ్యో పాపం అనేవాడు ఎవడ నీతో ఉంటాడో, వాడు మనోడి కింద క్యాల్కులేషన్ చేసుకొని, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కూడా మనకు చేతనైతే ఏదైనా సహాయం చేద్దాం, లేకపోతే మంచి మనసుతో అయ్యో పాపం అని అందాం. అంతేగాని మనం కూడా ఎవడికి పెట్టేది ఉండదు, మనకి ఎవడు పెట్టేది ఉండదు. సో ఇదొక లెక్క. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ఒకటి. రెండోది, అబద్ధం ఆడితే నాకు నచ్చదు. మూడోది, అన్యాయం చేస్తే నేను సహించను.
ఈ క్యారెక్టర్స్ నాలో ఉంటాయి. నాలుగోది ఏంటంటే ఖచ్చితంగా మాట్లాడతా. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇలాంటి భావాలు, ఇలాంటి ఇవన్నీ ఇట్లా రెస్పాండ్ అయ్యేటి ఇవన్నీ నాకు ఎక్కడి నుండి వచ్చినాయంటే, నేను ధర్మశాస్త్రాలు చదివినప్పుడు అందులో నుండి పుట్టుకొచ్చినాయి నాకు ఇవి. నేను ఒక బైబుల్ చదివినప్పుడు నాకు అర్థమైంది. నేను ఒక ఖురాన్ చదివినప్పుడు నాకు అర్థమైంది. నేను ఒక భగవద్గీత చదివినప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో మనం ఎలా ఉండాలంటే, మనతో ఉండి మనకే చెడు చేసే వాళ్ళు ఉంటారు. మనకు ముందు మంచి మాట్లాడి మన వెనకాల చెడు మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. ఈ కలియుగంలో ఎలా బ్రతకాలంటే, నువ్వు చెడ్డవాడితో చెడ్డగానే ఉండు, మంచివాడితో మంచిగా ఉండు, స్నేహభావం కలిగిన వాడితో స్నేహభావంగా ఉండు, శత్రువుతో నువ్వు శత్రువులానే ఉండు. నిన్ను ఎవడైతే తిడతాడో వాడిని తిరిగి తిట్టు, నిన్ను ఎవడైతే కొడతాడో వాడిని తిరిగి కొట్టు. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసు కాబట్టి ఈ సమాజాన్ని నేను ఇట్లా చూస్తా, పైనుండి చూస్తా. ఎందుకంటే నాకు తెలుసు ఈ సమాజంలో మనుషులందరూ దేని గురించి బతుకుతున్నారు, దేనికోసం పోరాడుతున్నారు, పొద్దున లేవగానే దేనికోసం పరిగెడుతుంటారు. ఎందుకంటే నేను ఆ ధర్మశాస్త్రాలన్నిటిని, ఒకటి కాదు, ఆ ధర్మశాస్త్రాలన్నిటిని చదివినప్పుడు కొన్ని సందర్భాలలో ఈ సమాజం ఇంత దరిద్రంగా ఉంటుందా, ఈ మనుషులు ఇంత దరిద్రంగా ఉంటారా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ సమాజానికి దూరంగా వెళ్ళి నిర్మలమైన ప్రశాంతమైన ప్లేస్లో ఒక యోగులానో ఋషులానో ధ్యానం చేసుకుంటూ బతికేయాలని అనిపిస్తుంది. కానీ నాకు అది చేత కాదు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనల్ని రక్షించుకోవడానికి, మన ధర్మాన్ని రక్షించుకోవడానికి, మన అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి కొంతమందితో పోరాడాల్సి వస్తుంది, కొంతమందితో గొడవ పడాల్సి వస్తుంది, కొంతమందితో యుద్ధం చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఆలోచించి వెనకడిగేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం చేసే పనిలో, మనం పోరాడే ఆ ప్రాసెసింగ్లో చాలా ఉంటాయి అన్నమాట. సో రాముడు చెట్టు చాటుకుండి బాణం వేసి చంపిండు అంత మాత్రాన రామునికి శక్తి లేదు, రాముడు దొంగ అని ఎక్కడన్నా మనం రామాయణంలో చదువుకున్నామా? పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ని బట్టి రాముడు చెట్టు చాటు నుండి బాణం వేసిండు. ధర్మం కోసమే, అది అన్యాయం జరగకుండా ఉండడానికి. శ్రీకృష్ణుడు వంచన చేసి కొంతమంది వ్యక్తులని హతమార్చాడు. మనకి తెలుసు కర్ణుడు ఎంత గొప్ప వీరుడు. అర్జునుడు ఇది ధర్మం కాదు కృష్ణ, కర్ణుడు నిరాయుధుడు అయినప్పుడు మనం బాణం వేయడం ధర్మం కాదు కదా అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒకటి చెప్తాడు, నువ్వు ఇప్పుడు తప్ప కర్ణుని ఎప్పుడు జయించలేవు, కర్ణుడు అధర్మం వైపు నిలబడి ఉన్నాడు కాబట్టి ఇది ధర్మమే అని అయిపోయాడు. అంత మాత్రాన శ్రీకృష్ణుడు చెడ్డవాడు అయిపోయినా? మనం చేసే కొన్ని పనులు ఈ సమాజానికి వీడు అన్యాయం వేస్తుండో, అధర్మం వైపు ఉంటుండో, ఇది కాదు అని అనిపించవచ్చు. కానీ అది ఎవరికి తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది కరెక్టా కాదా, తప్ప, నిజమా, అబద్ధమా, నువ్వు దేనికోసం పోరాడుతున్నావు అనేది. ఎప్పుడు నువ్వు ఒకటి మెప్పు కోసం బతకకు, నీ క్యారెక్టర్ని నువ్వు మాత్రమే బతికించుకో. ఎప్పుడు నువ్వు నన్ను ఏమనుకుంటారో, నలుగురు నన్ను మంచోడు అనుకోవాలని, నలుగురు నన్ను ఇలా అనుకోవాలని, నలుగురు నన్ను ఎప్పుడు గొప్పగా పొగడాలని నలుగురి కోసం బతకకు. నీ కోసం నువ్వు బతుకు. నీ వ్యక్తిత్వం ఏంటి, నీ బ్లడ్లోనే ఉంటుంది నీ వ్యక్తిత్వం ఏంటి, నువ్వు చదువుకున్న చదువులోనే ఉంటుంది నీ క్యారెక్టర్ ఏంటి. కొంతమంది ఎట్లా అంటే, చిన్నప్పటి నుండి మొదలు పెడితే వాడు పెరిగిన పరిస్థితులన్నీ మోసాలు, అగత్యాలు, గొడవలు, వాని దగ్గర మోసం చేయడం, వీని దగ్గర మోసం చేయడం, జీవితాంతం ఇలానే గడిచిపోతూ ఉంటుంది. అది వాని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, వాడు చదువుకున్న చదువు, వానికి ఉన్న తెలివి, వానికి ఉన్న నాలెడ్జ్, ఇవన్నీ కలిపి ఒక వ్యక్తిని ఆ విధంగా తయారు చేస్తే
ఒకడు యోగి మహర్షి అవుతాడు. ఎందుకు? వానికున్న చదువు, వానికున్న ఇంటెలిజెన్స్, వానికున్న నాలెడ్జ్, వానికున్న తెలివితేటలు, ఈ సమాజం పట్ల ఉన్న వానికి ఒక రకమైన ఇంటెన్షన్, ఇవన్నీ ఆ వైపు నడిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఈ సమాజంలో ఉండి పోరాడుతూ ఉంటారు. ఈ సమాజంలో ఉండి సొంత లాభం ఆశించకుండా సమాజం కోసం పోరాడే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు, చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఈరోజు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదు, నా పక్కన ఉండే వాళ్ళే రేపు నాకు కష్టం వస్తే నా దగ్గర ఉండరు, నా దగ్గర డబ్బులు ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటారు అని తెలిసి కూడా నలుగురి శ్రేయస్సు కోసం, నలుగురి బాగు కోసం పాటుపడతారు. ఏమి ఆశించకుండా ఒక యోగిలా యుద్ధం చేస్తారు జీవితాంతం. గొప్ప గొప్ప నాయకులు వాళ్ళు 100% జనంలో ఒక 1% అలాంటి వాళ్ళు ఉంటారు. ఏమి ఆశించకుండా బతికే వాళ్ళు, ఏమి ఆశించకుండా నలుగురికి మంచి జరగాలని కోరుకునే వాళ్ళు. అలాంటి భావాలు అందరిలో ఉండవు. సొంత లాభం కోసమే కష్టపడే వాళ్ళు ఉంటారు, సొంత ప్రయోజనాల కోసమే కష్టపడే వాళ్ళు ఉంటారు. మనం ఒకసారి ఆలోచించాలా, ఈ సమాజంలో నేను ఎవరి కోసం బతుకుతున్నా, దేనికోసం బతుకుతున్నా, నా కోసం బతుకుతున్నా, నీ కోసం బతుకుతున్నా అంటే ఎవడి కోసం ఎవడు బతకడు, ఎవడి కోసం వాడే బతుకుతాడు. కాకపోతే ఒకరు ఒక మంచి పని చేసినప్పుడు ఒకడు మాట్లాడే మాట మన క్యారెక్టర్ని నిర్వహిస్తుంది. ఒకడు ఒక చెడ్డ పని చేసినప్పుడు వాని గురించి మాట్లాడే మాట వాని క్యారెక్టర్ని నిర్వహిస్తుంది. నేను ఒకరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు, ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను. ఈ సమాజంలో ఉండే మనుషుల తత్వాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడతాను. నేను ఒక ఫిలాసఫర్గా మాట్లాడుతున్నా, ఒక తత్వవేత్తగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు మనిషి తత్వం తెలుసు కాబట్టి, నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇంటెన్షన్, ఈ సమాజం పట్ల ఉన్న ఒక అవగాహనను బట్టి మాట్లాడతాను. ఈ సమాజంలో మనుషులందరూ దేనికోసం బతుకుతారంటే, కొందరు సంసార జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు ఎదుర్కొంటూ వచ్చిన రోగాలకు కాపాడుకుంటూ, తన దేహాన్ని కాపాడుకుంటూ డబ్బులు సంపాదించుకోసం డబ్బు వెనుక పరిగెడుతుంటారు. అన్నిటికీ మూలం డబ్బే కదా. డబ్బు వెనుక పరిగెడుతుంటారు డబ్బులు సంపాదించుకోవడానికి. డబ్బులు ఉంటేనే నాకు సమాజంలో విలువ ఉంటుంది, నలుగురి ముందు గౌరవం ఉంటుంది. డబ్బులు ఉంటేనే నన్ను చూసి కాదు గౌరవించేది, మన మంచితనాన్ని చూసి కాదు గౌరవించేది, నా దగ్గర ఉన్న డబ్బులను చూసి రేపు నలుగురు నా దగ్గర ఉంటారు, నలుగురు పెద్ద పెద్ద వ్యక్తులు నా పక్కన ఉంటారు అని డబ్బు కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇక బాగా డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడంటే సుఖం కోసం పరిగెడుతూ ఉంటాడు, అధికారం కోసం పరిగెడుతూ ఉంటాడు. సుఖం ఎక్కడ దొరుకుతుంది, అధికారం ఎక్కడ దొరుకుతుంది, గర్వం, పొగరు, ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. లేనివాడు సంపాదించుకోవడానికి, బతకడానికి పోరాడుతూ ఉంటే ఉన్నవాడు అధికారం కోసం, సుఖం కోసం, విలాసాల కోసం. ఇది ఈరోజు ఉన్న సమాజంలో, మన కలియుగంలో ఉన్న పోగడలు. సో ఇవన్నీ గమనించాలి. ఇవన్నీ ఊరికే వస్తాయా అంటే, మన జీవితంలో, మనం ఈ ప్రపంచంలో, మనం ఈ భూమి మీద ఎంత చిన్న వాళ్ళమో మనం ఒకసారి ఆలోచించాలా. మనకు గర్వం దేనికి, మనకు అహంకారం దేనికి, ఒకటి పట్ల ద్వేషం దేనికి? చేతనైతే చెయ్యి, లేకపోతే కూర్చో. చేతనైతే మాట్లాడు, చేతనైతే నీకు చేతనైంది చెయ్యి. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోలే. నేను సీదా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ గురించి ఈ సొసైటీలో 100 మంది 100 రకాలుగా అనుకున్నా కూడా జీరో. నువ్వేంటో నీకు తెలిస్తే చాలు, నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలిస్తే చాలు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఫాల్ డౌన్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ చుట్టూ ఎవ్వడు ఉండడు. ఇది సమాజం. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, కార్లు ఉన్నప్పుడు, విలాసవంతంగా ఉన్నప్పుడు నీ చుట్టూ చీమల్లా చేరుతారు. చాలామంది కాదు, 10 మంది 20 మంది చేరుతారు. ఇది సమాజం. ఇలాంటి వ్యక్తుల కోసం మంచివాడు అనిపించుకోవడం ఏంది, ఇలాంటి వ్యక్తుల దగ్గర గౌరవంగా ఉండాలనుకోవడం ఏంది, ఇలాంటి వ్యక్తుల దగ్గర నువ్వు పేరు తెచ్చుకోవాలనుకోవడం ఏంది? నీ క్యారెక్టర్ నీకు తెలుసు కదా, నీ మంచితనం నీకు తెలుసు కదా, నువ్వు జెన్యున్గా ఉంటావు కదా.
నీకు అబద్ధం ఆడితే నచ్చదో, మోసం చేస్తే సహించలేవు. ఇలాంటి ఓపెన్ హార్ట్‌గా ఉండేవాళ్ళు ఈ సమాజంలో చాలామందికి దూరంగానే బతుకుతారు. ఒంటరిగానే ఉండడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ శాతం. ఇవన్నిట్లో కలగలిపి బతికి ఈ సమాజంలో ఒక బురదలో కొట్టుకుపోయే వాళ్ళే కలిసి వాడి ముచ్చట, వీడి ముచ్చట, వాని దగ్గరది, వీని దగ్గరది, ఇది ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అని అన్ని 100కి 100 అబద్ధాలు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. ఇంకా పనికొచ్చేటివి ఏమన్నా ఉంటాయా అంటే అస్సలే ఉండవు. ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడేది. ఇలాంటి వాళ్ళ కోసం కాదు కదా. ఈ సమాజంలో మనీ, పవర్, సెక్స్ అంటే డబ్బు అవసరాలను తెలుస్తుంది. అధికారం నలుగురు మీద చలాయించడానికి, గర్వంగా బతకడానికి, నేను అధికారిని అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. సెక్స్, సుఖం కోసం కూడా పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవి 3 ప్రపంచాన్ని ఏలుతున్నాయి. అలాంటప్పుడు నువ్వు ఒకటి కోసం, ఇలాంటి మనుషుల కోసం, ఇలాంటి సమాజం కోసం నువ్వు వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవాలి, వీళ్ళు చెడ్డోళ్ళు అనిపించుకోవాలని బ్రతకడం దేనికి? ఎవ్వడు ఏమన్నా పట్టించుకోకు, నీకే చెప్తున్నా. వాళ్ళు అన్నారని పట్టించుకొని బాధపడితే నీ క్యారెక్టర్ని కోల్పోతావు, నీ మంచితనాన్ని కోల్పోతావు, నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి క్వశ్చన్ చేసే తత్వాన్ని కోల్పోతావు. వాళ్ళు జీవితాంతం అలా వెనకాల మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది ఈ సమాజం గురించి ఏమి ఆశించకుండా నలుగురి బాగు కోసం పాటుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక మహర్షి, ఒక యోగి, ఒక సిద్ధులు అనిపిస్తుంది. డబ్బును ఆశించరు, సుఖాన్ని ఆశించరు, అధికారాన్ని ఆశించరు, కానీ నలుగురి కోసం ఆలోచించే విధానాన్ని, ఏ స్వార్థం లేకుండా బతికే విధానాన్ని చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను కొందరి ఫ్రీడమ్ ఫైటర్స్ స్టోరీస్ చదువుకున్నప్పుడు, రెఫర్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఇటు జీవితాంతం సమాజం కోసం అని బతికేసి తను చనిపోయినప్పుడు వీటి సంపాదించుకుంది, సాధించింది ఏముంది అంటే అటు చనిపోయినా కూడా చిరస్థాయిగా నిలబడతాడు మనుషుల గుండెల్లో. ఇది ఒకవైపు అయితే, ఈ సమాజం లోపలికి పోతే ఈ సమాజంలో బతకలేం. ఈ సమాజం కోసం బతకచ్చు, సమాజాన్ని చూస్తూ ఒక ఫిలాసఫర్గా, ఒక తత్వవేత్తగా బతకచ్చు. కానీ ఈ సమాజం లోపలికి పోయినప్పుడు మనం ఆ సమాజంలో ఈ భావాలను కలిగి ఉండి, ఏ భావాలని, ఈ తత్వవేత్తగా, ఫిలాసఫర్గా ఉండి సమాజం కోసం ఫైట్ చేసే ఒక భావాలను కలిగి ఉండి మనం సమాజం లోపలికి వెళ్ళి నలుగురిలో నిలబడి నలుగురిలో బతకాలంటే అక్కడ జరిగే అన్యాయాలను, అక్కడ జరిగే అక్రమాలను, అక్కడ జరిగే మోసాలను, అక్కడ జరిగే మన ముందు మాట్లాడే, మన వెనుక ఒకలా మాట్లాడే మాటలను ఇవన్నీ చూసినప్పుడు మన స్పిరిచువాలిటీ, మన స్పోర్టివ్నెస్, మన క్యారెక్టర్ని మనం ఒకానొక టైంలో వదులుకోవాల్సి వస్తుంది అని అంత బాధేస్తుంది. సో ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకండి అస్సలే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రిక్కీ లైఫ్స్.